तयोः संस्मरात् पुंसां सर्वतो जयमङ्गलम् सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जयस्तेषां गुरस्तेषां पराभवः तेषामिन्दे वरश्यामो हृदयस्थो जनार्दनः सुमुहूर्तमस्तु सुमुहूर्तकाले सूर्यादीनाङ्ग्रहाणाम् अत्यन्तानुकूल మాలపు సుధా గారు, బాంపర్తి రంజిత్, పూర్ణచంద్రరెడ్డి గారు, మానాల వెంకటరమణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మధు జిల్లా పరిషత్ చైర్మన్ గారిని సత్కరించవలసిందిగా ఉప సర్పంచ్ సర్పంచ్లే కానీ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులే కానీ వారితో పాటుగా పెంబట్ల కోనాపూర్ గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, తల్లులు, ఆడపిల్లలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా పెంబట్ల కోనాపూర్తో నాకున్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. నేను నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుండి కూడా ఈ పెంబట్ల, కోనాపూర్, అర్పపల్లి ఈ 3 గ్రామాలు మన జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంటాయి. మిగతా సారంగాపూర్ కానీ, రాయకల్ కానీ మన పునర్విభజనతో మనకు వచ్చింది. ఈ పెంబట్ల, కోనాపూర్, అర్పపల్లి 3 గ్రామాలు ఏదైతుందో పూర్వం నుండి కూడా జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగం కావడంతో నాకు ఈ గ్రామాలతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం. మళ్ళీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ ఇవైనప్పటికీ కూడా మరి ఆనాటి నుండి ఈనాటి వరకు గడిచిన 4 దశాబ్దాల నుండి కూడా మరి మీతో నేను కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని చెప్పంటూ నేను భవిష్యత్తులో కూడా గ్రామాల అభివృద్ధికి సంబంధించి నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ ఈ గ్రామాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేయటం నేను ప్రధాన బాధ్యతగా భావిస్తాను చెప్పంటున్నాను. వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు గ్రామం అంటే బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయతలబెట్టి ఏ కార్యక్రమే కానీ వాటిని అమలు చేసే ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద ఉంటుంది. అందులో ఏ జాప్యమైన కానీ సర్పంచ్ అంటారు, కన్న ముందర కనబెట్టాడు సర్పంచ్. ఇలా సంక్షేమ కార్యక్రమం పెన్షన్ రాలేదు అని చెప్పంటే దానికి సర్పంచ్ని బాధ్యత చేస్తారు. వాళ్ళ యొక్క అర్హతని భావించరు. నాకు పెన్షన్ రాలేదు, ఎందుకు అత్తలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఒక ఇల్లు మంజూరు లోపల జాప్యమైన కానీ ఏది ఇస్తుందో సర్పంచ్ గారిని బాధ్యత చేస్తారు. వీళ్ళన్నింటికంటే ఈ ప్రజాస్వామ్యం లోపల బాధ్యతాయుతమైన పదవి సర్పంచ్ అని చెప్పని తప్పని చెప్పంటాడు. రోడ్డు గురించి అనుమానం వ్యక్తం చేసిన పెద్దమ్మగాడి రోడ్డు ఏం అనుమానం పెట్టుకోకుండా ఆయన ఆ పెద్దమ్మగాడి రోడ్డు అయితే టెండర్ కాదని చెప్పంటారో, టెండర్ ప్రక్రియ చేయడమే కాదు దాన్ని రంగపేట రోడ్డుకి లింక్ చేసే విధంగా కూడా ఏదైతుందో మీకు సమ్మర్ లోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా సమాపనం మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, మేము 4 ఏళ్ళు తీసుకున్నాం. ఆయన 7 లోపల పూర్తి చేస్తామని చెప్పండి. నేను మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అర్థాన్ని పట్టించేస్తాం. ఒకటి ఏంటంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మంత్రి లీడ్ వరకు ఒక కొరత ఉంటుంది. ఆ కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారికి మంత్రిగా అవకాశం కల్పించి లేకున్నా కానీ మంత్రి హోదాతో సమానమైనట్లుగా ప్రభుత్వ విపును వారికి కల్పించే హోదాతోని మనకు అప్పగించిందని చెప్పండి. వారి వాళ్ళు ఏదైతుందో మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అర్థాన్ని పట్టించేస్తాం. ఒకటి ఏంటంటే మీరు కేవలం సభాధ్యక్షులు బొడ్డుపల్లి రాజన్న సర్పంచ్ గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ
జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మరి యొక్క వార్డు సభ్యులు, వివిధ హోదాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, పిమ్మట్ల గ్రామ దుర్గ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో నూతనంగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని నూతన ప్రభుత్వం దేవుడి యొక్క దయతో ధర్మపురి శాసనసభ్యుడిగా, అదేవిధంగా గవర్నమెంట్ గ్రూప్గా మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంలో కూడా గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభ కార్యక్రమంలో మన పెద్దలందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. నేను ముఖ్యంగా చాలా మంది ఇప్పుడే మా సర్పంచ్ గౌరవ సర్పంచ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఏదైతే గత 2018 నుంచి ఈ రోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా పూర్తి ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పించాలని చెప్పేసి మనం చేయడం జరిగింది. నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ మనం చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడా నేరుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల కింద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎన్ఆర్జీఎస్ నిధి కానీ, సీనియర్ నిధి కానీ, జనరల్ ఫండ్స్ కానీ నేరుగా గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి వెళ్ళేది, మండల పరిషత్ సంబంధించిన నిధులు మండల పరిషత్కి వెళ్ళేది. ఆ నిధులు వాళ్ళ అకౌంట్స్లో జమ అయ్యేది. నేరుగా సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆ యొక్క నిధులు ఆ యొక్క ఎవరైతే ఏజెన్సీ డ్రా చేసుకున్నారో అవన్నీ కూడా డ్రా చేసే అవకాశం ఉండేది.